ఇష్యూ తీసుకొచ్చి మీ వల్లే ఆయన మీరే ప్రెజర్ పెట్టేశారు, ఆయన అట్లా చేసుకోవడానికి మిమ్మల్ని రీకాలే చేయాలి అని డిమాండ్ పెట్టారు. ఆయన ఏం చెప్తారు దాని మీద? సరే, వేరే పార్టీ వాళ్ళు నన్ను రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తున్నా అంటే దాన్ని బట్టి నీ ఎంత పవర్ఫుల్ అనేది నాకు మన సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది, అర్థమవుతుంది అంటారా? అది ఇంపార్టెంట్. నేను కంటిన్యూ అయితే వాళ్ళకి ఎంత కష్టం అని చెప్పేసి ఇప్పుడు మనం అనుకోవాలి. అది అంటే అసలు ఎప్పుడో జరిగిపోయిన అంశాన్ని ఇప్పుడు పోనీ వెంటనే కూడా ఎన్నాళ్ళ తర్వాత బయటికి తీసుకురావడం అర్థం కాల. సరే, నీ వెంటనే అయినప్పుడు కూడా తీసుకురాలే, వారం రోజులు తీసుకొచ్చారు. అదే అంటున్నా. వై డూ ఫ్లాగ్ ఏ డెడ్ హార్స్? మీరు వై డూ ఫ్లాగ్ ఏ డెడ్ హార్స్ నేను అడుగుతాను. మీకు ఆ కేసు క్లోజ్ అయింది, క్లోజ్ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు రీఓపెన్ చేయమంటారా, ఏం చేస్తారా దాంట్లో పసలేనప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో ఇప్పుడు అది కేసు క్లోజ్ అయింది, రెవెన్యూ రిపోర్ట్ వచ్చింది, హూ ఈజ్ హూ అనేది వచ్చేసింది. ఇక దాని మీద నేను ఎక్కువ కామెంట్, దాని మీద రాజ్యసభలో కూడా గతంలో వి హనుమంతరావు గారు చర్చ పెట్టారు. అవును, వి హనుమంతరావు గారు నా పేరు దాదాపు 15 సార్లు తీశారు రాజ్యసభలో. అంటే ఇది ఒక ఐడియాలజికల్ ఇష్యూ. దీని వెనక ఉన్నది అర్బన్ నెక్సాల్స్ భాష ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. అర్బన్ నెక్సాల్స్ ఈ యొక్క ఇన్సిడెంట్ మొత్తానికి కారణము. అఫ్జల్ గురువు సంబంధించినటువంటి ఏ ఒక దేశద్రోహి అవుతున్నాడో ఆ దేశద్రోహి సంబంధించినటువంటి గ్లోరిఫికేషను ఆ పోస్టర్ పెడితే దాని ఆబ్జెక్షన్లో వచ్చినటువంటి ఈ కథనాలు, దానికి ఈ యొక్క ఆ ఇన్సిడెంట్ సంబంధం లేదు, ఈ యొక్క ఏ రాజకీయాలకు సంబంధం లేదు. అది ఇండివిజువల్ డెసిషన్ ఆఫ్ ఎ పూర్ స్టూడెంట్ అండ్ వీఆర్ అన్ఫార్చునేట్ దట్ స్టూడెంట్ హాస్ కమిటెడ్ సూసైడ్. బట్ ది ఇష్యూ అక్కడ వచ్చింది ఓన్లీ అఫ్జల్ గురు ఇష్యూ. ఈ అబ్బాయి సంబంధించిన సూసైడ్ వాజ్ అ డిఫరెంట్ స్టోరీ, దీని కనెక్షన్ లేదు. బట్ దీస్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు కనెక్ట్. వీళ్ళంతా మంచి స్టోరీ రైటర్స్ కదా. కానీ ఏమైంది, అల్టిమేట్గా జస్టిస్ హ్యాస్ బిన్ డన్ బై హూమ్? బై ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్, బై ది పోలీస్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మీ పార్టీలో మిమ్మల్ని ఎంపిక చేస్తే మళ్ళీ అక్కడ కూడా మీ సామాజిక వర్గానికి ఈ బీసీ కార్డుకి తీసుకొచ్చి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కానివ్వండి అనేక మంది దాని గురించి కూడా కామెంట్ చేశారు. ఏది అసలు బీజేపీలో బీసీలకు న్యాయం చేస్తారా? నేను పొన్నం ప్రభాకర్ గారిని ఒకటే అడుగుతున్నాను, మీకు అంత ప్రేమ బీసీల మీద ఉంటే మీ మంత్రి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేసి మీరు ముఖ్యమంత్రి కాండి, మీరు బీసీ కదా, అంతేనా? మరి వారు వేరే సామాజిక కదా, మీరు కాండి. మా మీద ఎందుకు మాట్లాడతారు? అయిపోయి మీరు ఎందుకు మా మీద ఎందుకంటే మేము బీసీ, ప్రైమ్ మినిస్టర్ మాకు బీసీ, 29 మంది క్యాబినెట్ మినిస్టర్ బీసీ, హండ్రెడ్స్ ఆఫ్ ఎంపీస్ బీసీ, ఎమ్మెల్యే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బీసీ ఎమ్మెల్యేస్ బీజేపీకి ఉన్నారు. మీరు అవన్నీ మాట ఒక పోస్టు ఒక కులానికి ఇస్తే, ఒక వేరే కులానికి ఇస్తే మిగతా అన్యాయం చేసినట్టు అవుతుందా సార్? 100 పోస్టులు ఉన్నాయి. మేము అన్ని సామాజిక వర్గాన్ని చూసి న్యాయం చేస్తాం కదా. భౌగోళిక న్యాయం చేస్తాము, సామాజిక న్యాయం చేస్తాము, అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి క్షమత అంటే వాళ్ళ కెపాసిటీస్కి న్యాయం చేస్తాము. అంతేగాని మా పార్టీలో మా ఎంపికపై మాట్లాడే ముందు మీరేం చేస్తున్నారు ఒకసారి చూడండి. మీరు కూడా అన్నారు బీసీలకు 42% అన్నారు. మళ్ళీ ఆ 42% మీరు తీసేయండి, మీ సీఎం తీసేసి మీరు సీఎం కాండి, ఎవరికి అభ్యంతరం లేదు, మాకైతే అభ్యంతరం ఉండదు. గౌరవంతో బతకటానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపనలు ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని అడ్డుకొని ఏబీపీ ఆధ్వర్యంలో సుశీల్ కుమార్ అనేటువంటి ఆ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకొని కావాలని వీళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒక కంప్లైంట్ యూనివర్సిటీ అథారిటీస్ ఇవ్వటమే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వానికి కూడా అందించి వీళ్ళ పైన కేసులు పెట్టి చర్యలు తీసుకునే విధంగా పైనుంచి అంటే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ ని రస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయం.